హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ కర్రీ. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు క్యారెట్ ఇట్లా కడిగేసుకోవాలి. అంటే కొంచెం పైన పొట్టు ఉంటుంది కదండి, దాన్ని కొంచెం ఇట్లా ఇట్లా తీసేయాలి. తీసేయడం వల్ల కొంచెం మంచిగా ఉంటుంది. అలా తీసి ఇలా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఎలా వండాలో చూద్దాం. కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే క్యారెట్ కర్రీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒకటి చిన్న ఉల్లిగడ్డ, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుందాం. చిన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి 4, అట్లనే కొంచెం మెంతి కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూను అల్లం. మెంతి ఎప్పుడు ఏ కూరలోనైనా మెంతి తాల్పు చేసుకుంటేనే బాగుంటుందండి. మీరు చికెన్లోనైనా ఎందులోనైనా మెంతి తాల్పు చేసుకోండి, మస్తు ఉంటుంది. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, ముందు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ముందు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకుందాం. కొద్దిసేపు వీటిని మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత కారం, ఉప్పు వేసుకుందాం. కారం సగం స్పూను, ఎందుకంటే 4 మిర్చి వేసినా మా కారం బాగా కారం ఉంటుందండి. మేము మిర్చి కొని పట్టించింది. ఉప్పు 1 స్పూను. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే టమాటా వేసుకోండి. నాకు టమాటా నచ్చలేదు, అందుకే స్కిప్ చేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇంకొకసేపు ఉడకనిద్దాం. కూర ఎంతో మంచిదండి. కళ్ళకు కానీ, బ్లడ్ లేని వాళ్ళకి కానీ ఇది తినడం ఎంతో మంచిదండి. ఇంకా ప్రెగ్నెన్సీ తోటి ఉన్న వాళ్ళు తిండి ఇంకా మస్తు మంచిదండి. డైరెక్ట్ తింటే మంచిది. డైరెక్ట్ తినని వాళ్ళు ఇలా కర్రీ వండుకొని కూడా తినచ్చు. ఇలా ట్రై చేయండి. తినని వాళ్ళు ఇలా కర్రీ వేసుకోండి, ఎంతో బాగుంటుంది. తినని వాళ్ళు కూడా ఎంతో రుచిగా తింటారు. మనం ముందే కట్ చేసి పెట్టుకుంటే కొత్తిమీర వేసుకుందామండి. ధనియాల పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిసేపు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీనో, ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ప్రెగ్నెన్సీ తోటి ఉన్న వాళ్ళకైనా హెల్దీ ఫుడ్ అండి. ఇంతేనండి, ఇంత ఈజీగా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.